గోల గోల చెయ్యంగ గోలరులు కాసేపు జరిపై దూరంగా భూమి బద్దల వంగ నింగి నివ్వెర పోగ రేపు ఇవాళ ధూమ్ధాం చెయ్యంగా Hi guys! Hi boys! Hi! Hello! Welcome to Jil Jil Jiga! కోన వేగంగా గోల గోల చెయ్యంగ గోలరులు కాసేపు జరిపై దూరంగా సో ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది నోవా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. సో మరి ఇక్కడ బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉన్నారో కనుక్కుందాం. So boys and girls! Are you ready? ఓకే ఇందు నిజంగా చాలా ఫుల్ టు ఎనర్జెటిక్ గా వాళ్ళు కనిపిస్తున్నారు. నితిన్, నువ్వు 100% సక్సెస్ అవ్వాలంటే 100% కష్టపడాలి. మీకు ఇంకొకటి తెలుసా, రూపాయికి 100 పైసలు అండ్ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్లే. హే, నీకు చెప్పడం మర్చిపోయాను, ఈ మధ్య నేను ఒక సినిమాకి 100 days ఫంక్షన్ చేశాను. అది ఏంటి వీళ్ళు 100 అని అంటున్నారు అనుకుంటున్నారు కదూ? Yes. ఇప్పటి వరకు 100% ఎంటర్టైన్మెంట్ అందిస్తూ మిమ్మల్ని నవ్వించిన, కవ్వించిన, మురిపించిన, మరిపించిన మన ఫేవరెట్ షో జిల్ జిల్ జిగా ఈ రోజు 100th ఎపిసోడ్ సెలబ్రేట్ చేసుకుంటుంది. ఈ రోజు మామూలుగా కాదు, 100% ఎంటర్టైన్మెంట్ మీకు ఇవ్వడానికి మా జిల్ జిల్ జిగా మీ ముందుకు వచ్చేసింది. సో మరి ఎప్పటిలాగే మనం గేమ్స్ లోకి వెళ్దాము, బట్ దానికంటే ముందు కొన్ని టాస్క్ లోకి వెళ్దాము. మరి ఈ టాస్క్ గర్ల్స్ వర్సెస్ బాయ్స్ కి కూడా ఉంటాయి. సో మరి గర్ల్స్ బాగా చేస్తారా, బాయ్స్ బాగా చేస్తారా అనే పోటీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ మరి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ రోజు ఇందు మరి బాయ్స్ ని లీడ్ చేస్తుంది అండ్ నేను గర్ల్స్ ని లీడ్ చేస్తున్నాను. సో మరి ఫస్ట్ గా మనం టాస్క్ లోకి వెళ్ళిపోతున్నాం. అండ్ ఇందు వాళ్ళ 3 బాయ్స్ కి 3 టాస్క్ ఇస్తుంది అండ్ మరి నేను నా 3 గర్ల్స్ కి 3 టాస్క్ ఇస్తున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బాయ్స్ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూద్దాము. సో బాయ్స్ నుంచి 3 బాయ్స్ ఫర్ ద టాస్క్. Please come forward. He's a hot shot. He roll. All the girls go, uh-oh. ఓకే మరి ఇందు టీం నుంచి మరి 3 బాయ్స్ రెడీగా ఉన్నారు. సో మరి నా గర్ల్స్ కూడా మరి టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో. ఐ ఇన్వైట్ 3 గర్ల్స్. కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. Hello hi, hello hi, hello hi. అంతాలతో హార్ట్ ని క్లీన్. ఓకే, సో మరి మా బాయ్స్ కి నేను టాస్క్ ఇచ్చేసాను. మరి మీ గర్ల్స్ కి నువ్వు టాస్క్ ఇచ్చేస్తావా? సో రైట్ అండ్ ఫస్ట్ గా ఈ రోజు గర్ల్స్ ఎప్పుడు మన జిల్ జిల్ జిగాలో ఫస్ట్ టాస్క్ చేయడానికి గర్ల్స్ వస్తారు కాబట్టి ఈ రోజు కూడా వాళ్ళే రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ గా ఏ గర్ల్ ఏ టాస్క్ వచ్చిందో చూద్దాం. సో మరి నీకు ఏ టాస్క్ వచ్చిందో చూద్దాం. ఇస్తావా నీకు వచ్చిన స్లిప్? సో మరి సత్యకి వచ్చిన టాస్క్ ఏంటి? లెట్స్ సో సీ. మరి సత్యకి వచ్చిన టాస్క్ ఫస్ట్ సూపర్ డూపర్ అండ్ మనకి ఫుల్ ఫన్ జనరేట్ చేసే టాస్క్ అన్నమాట. నీకు ఒక అబ్బాయి నచ్చాడు, ఎలా ప్రపోజ్ చేస్తావు? సత్య ఆర్ యు రెడీ? సో మరి నీకు ఇక్కడ ఎవరైనా అబ్బాయి నచ్చాడా, లేకపోతే మా నితినే నచ్చాడా? సో రైట్ సత్య ఆర్ యు రెడీ? కమ్ ఆన్ గో అహెడ్. సో సత్య అండ్ నితిన్ టాస్క్ చేస్తున్నారు. హియర్ వి గో, స్టార్ట్. నీతో చెప్పనా, నీ కూడా తెలిసినా, నువ్వెంతగా రెచ్చిపోతే అంత సరదా తెలుసునా. ఏంటి సత్య రమ్మన్నావు? మా బాయ్ ఫ్రెండ్ ప్రపోజ్ చేయడానికి. అవునా, నీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? అన్ని రోజులు చెప్పలేదు. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఓకే సరే పద వెళ్దాం. హాయ్ నితిన్, హాయ్, ఎలా ఉన్నావు? బాగున్నాను. ఇంతకీ నీ పేరేంటి? సత్య. సత్య. అయ్యో, నా పేరు కూడా తెలియదా నీకు? అంటే మొన్నటి నుండి చూస్తున్నా కానీ నీ మీద ఉన్న కాన్సన్ట్రేషన్ నీ పేరు మీద లేదు. అయ్యో అవునా? కానీ చాలా బాగున్నావు నువ్వు. ఇంతందంగా ఉన్నావే ఎవరే నువ్వు? ఒకటి చెప్దామని వచ్చాను. ఓకే. ఆ విషయం గురించి టెన్షన్ గా ఉంది. చెప్పేసి, నాకు కూడా చాలా టెన్షన్ గా ఉంది ఇందాక నుండి. ఒక అమ్మాయి ఫస్ట్ టైం నా దగ్గరికి వచ్చి ఏదో మాట్లాడుతుందంటేనే నాకు షార్ట్ కట్ లో చెప్పేస్తా. Will you marry me? Will you marry me? హార్ట్ టచింగ్ డైలాగ్ చెప్పి విల్ యూ మ్యారీ మే అంటే సత్య యూనో వాడు ఖచ్చితంగా ఏ అబ్బాయి అయినా పడిపోతాడు. నేను కూడా పడిపోయాను. డెఫినెట్లీ చేసుకుందాం. ఓకే, సో దట్స్ వండర్ఫుల్. ప్రపోజ్ చేయమంటే ఆఖరికి విల్ యూ మ్యారీ మీ అని అనేసింది సత్య.
ఓ మై గాడ్ సత్య, నీకు నీ ఫ్యూచర్ అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు, ఇంత మంచి బాయ్ ఫ్రెండ్ దొరికాడని నీకు ఫుల్ అనమాట. ఏం చేస్తావు, ఎవరు అసలుకి పాపం వాళ్ళది. నేను కాబట్టి ఉంటున్నా ఇలా, వేరే వాళ్ళు Okay. ఉంటారా? సరే, మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేస్తారో చూద్దాము. సో మరి వివేక్ కి వచ్చిన టాస్క్ ఏంటంటే డాన్స్ చేయాలి. వివేక్ ఏ పాటకి ఏ డాన్స్ చేస్తాడో చూద్దాం. హియర్ వి గో, కమ్ ఆన్ వివేక్, ఆర్ యు రెడీ? రెడీ? ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒకవైపే చూస్తున్నామా, అన్నీ ఒకలాగే చేస్తున్నామా. ఒకవైపు నువ్వు ఒకవైపు నేను ఒక మాటే దాస్తున్నామా, దానిలో ఒక మాటే రాస్తున్నామా. ఓ గుండెల్లోన మాటే ఉంది, బయటికేమో రానంటుంది. ఆగలేక మనసు మాత్రం గొడవ పెడుతోంది. ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ, ఇది ప్రేమ. ఓకే, దట్ వాస్ బాగుంది, సూపర్. చాలా బాగా చేశారు. బట్ ఏంటంత కొంచెం సాంగ్ సెలెక్ట్ చేసుకున్నారు. బట్ ఎనీవేస్ దట్స్ గుడ్. థ్యాంక్ యూ. ఫ్యాంటాస్టిక్ బై వివేక్, చాలా బాగా చేసావు. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మరి మా గర్ల్స్ నుంచి ఏ టాస్క్ చేయడానికి ఎవరు వస్తున్నారో చూద్దాం. సో నెక్స్ట్ ప్రియాంకకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఓకే, మరి ప్రియాంకకు వచ్చిన టాస్క్ ఎనీ టంగ్ ట్విస్టర్ యాంకర్ చాయిస్ అన్నమాట. మేము ఏ టంగ్ ట్విస్టర్ ఇస్తే ఆ టంగ్ ట్విస్టర్ ను రిపీట్ చేసి ఒక 5 times చెప్పాలి. ఆ టంగ్ ట్విస్టర్ నీకు ఇందు ఇస్తుంది. సో టంగ్ ట్విస్టర్ చాలా చాలా సింపుల్. ఒక 2 లైన్లు ఉంటుంది. సో 1,00,000 భక్షములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్షము భక్షించుట లక్ష్యమా. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్షము భక్షించడం లక్ష్యమా. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యము భక్షించుట లక్ష్యమా. 1,00,000 భక్షములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యం భక్షించుట లక్ష్యమా. 1,00,000 భక్షములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యం భక్షించుట లక్ష్యమా. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యం భక్షించుట లక్ష్యమా. అంతే, కరెక్టే. చెప్పు లాస్ట్ టైం. 1,00,000 భక్ష్యములు భక్షించిన లక్ష్మయ్యకు ఒక భక్ష్యం భక్షించుట లక్ష్యమా. ఓకే, గుడ్ 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 ట్రై. చాలా చాలా బాగా ట్రై చేశావు. బాగా చేశావు ప్రియాంక, దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ ప్రియాంక. మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేస్తారో చూద్దాం. ఇంతకీ నీకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాము. సో నీకు వచ్చిన టాస్క్ ఏంటంటే, నేను స్టాప్ అనేంత వరకు నువ్వు నవ్వుతూనే ఉండాలి. ఆ నవ్వు ఎలా ఉండాలంటే డిఫరెంట్ గా నవ్వుతూ ఉండాలి. ఒక అంటే స్మైల్ ఉండాలి, laugh ఉండాలి. ఎలానో తెలుసా, ఇందు ఫేస్ ఒక 5 నిమిషాలు అలా చూడు, ఆటోమేటిక్ నవ్వు వస్తుంది. అవును, నా ఫేస్ చూస్తే ఎవరికైనా నవ్వు వస్తుంది, అదే. నీ ఫేస్ చూస్తే ఏడుపు వస్తుంది. అవును, ఓకే, ఓకే. సో స్టార్ట్ చేద్దాము. ఓకే, 3, 2, 1 గో. ఇంకా చూడు చూడు, హాయ్ నవ్వాలి ఇంకా. ఇక్కడ చూసినావా? నవ్వు ఇట్లా నవ్వు. చూడు, చూడు. సరిపోలే, ఇంకా నవ్వాలి. ఓకే, ఓకే, దట్స్ వండర్ఫుల్ సాయి కుమార్, థ్యాంక్ యూ సో మచ్. సాయి కుమార్ నవ్వినట్లేదు, అబ్బా అబ్బా అన్నట్లుంది. సో నాకైతే ఆ టాస్క్ నవ్విలాగా లేదు, ఏదో డిఫరెంట్ గా వేరే ఏదో మనోడికి అర్జెంట్ అవుతున్నట్టుంది. మీ బాయ్స్ ఇలా చేస్తారని నాకైతే అస్సలు తెలియదు. మా బాయ్స్ ఎప్పుడైనా డిఫరెంట్ గా చాలా బాగా ఎంటర్టైనింగ్ గా చేస్తారు. బాగా చేశాడు. రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. ఓకే, సో మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఎవరైతే టాస్క్ చేస్తున్నారో చూద్దాం. సో శ్రద్ధకు వచ్చిన టాస్క్ ఏంటో చూద్దాం. ఫస్ట్ శ్రద్ధగా. సో రైట్ హ్యాండ్, నీకు వచ్చిన టాస్క్ శ్రద్ధ, నువ్వు మంచి డాన్సర్ వా కాదా? 3 marks వచ్చు. మరి నీకు వచ్చింది ఏంటో తెలుసా? 3 marks వచ్చంట, పర్లేదు. డాన్స్ చెయ్యాలి. సో మరి శ్రద్ధకు వచ్చిన టాస్క్ డాన్స్ చెయ్యాలి. Come on, party, everybody, da, da 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 da. Gundal Kudi, you're my roomie, start a party, da, da 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 da. Gundal Kudi, you're my roomie, start a party, da, da 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 da. Everybody, adi, party, adi, 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 adi. Manch mein hai duniya sari, ye de maina chinde yaar.
మాస్ పెర్ఫార్మెన్స్. సో 100th ఎపిసోడ్ సెలబ్రేషన్స్ అంతా మీ ముగ్గురు అందుకే చూసావా నేను కౌంట్ చేసి 100 స్టెప్స్ వేసాను అక్కడ. 100 స్టెప్స్ వేసాను అక్కడ మన 100 ఎపిసోడ్ సందర్భంగా. సో నేను అక్కడికి వెళ్ళి 100 స్టెప్స్ వేసి వీళ్ళతో కూడా వేయించాను, గమనించలేదు. ఓకే, సో మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి ఎవరు ఏ టాస్క్ చేస్తారో చూద్దాము. క్వశ్చన్స్ అయినట్లు యాక్ట్ చేసి చూపించాలి. సో నువ్వు మరి నీతో పాటు నీ ఫ్రెండ్ ఎవరైనా తీసుకుంటావా? ఓకే, వెరీ గుడ్. ఓకే, సో మరి వీళ్ళు టాస్క్ చేయడానికి రెడీగా ఉన్నారు. హియర్ వి గో స్టార్ట్. ప్రాబ్లం అవుతుంది మామ. ఏమైందిరా? స్టమక్ మైన్ మామ, అరగలే మామ. నాకు కూడా నిన్నట్టుండిరా, పప్పు తిన్నారా నిన్న నేను. అరే అమ్మ పప్పారా, గుళ్ళ ఫ్రీగా పెడతారని పోయినరా, వచ్చిన తర్వాత సుక్కలు కనబడుతున్నాయిరా. పబ్లిక్ బాత్రూమ్ మారిది. అవునా? ఎవడున్నా లోపల? అన్నా తొందర బయటికి రా అన్న. సాయి కుమార్ రిలాక్స్, రిలాక్స్ సాయి కుమార్ రిలాక్స్. కమ్ ఆన్ స్పీక్ అవుట్. అన్న ప్లీజ్ అన్న తొందర బయటికి రా అన్న. ఎంత సుఖమిదో మనోహరా. జల్దీ దేవుడా 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 దేవుడా. ప్రకృతి పోయి ఎక్కువ తినొద్దు మామ ఎప్పుడు మనం. ప్లీజ్ మామ చిన్నకి కకృతి వద్దు మామ, వద్దు మామ, వద్దు. లిమిట్ లో తిందాం మామ. మన పరిస్థితి ఏందో మామ, చచ్చిపోతాం మామ, వద్దు మామ. ఓకే, మరి మొత్తానికి వీళ్ళు వెళ్ళారు కానీ వాటర్ ఏరా? లోపలికి వెళ్ళారు వస్తున్నారు, వాటర్ ఎక్కడ? ఎంత స్టాక్ ఉంటే షిఫ్ట్ మీద షిఫ్ట్ వేస్తారా? వామ్మో, ఇందు అటే ఉండాలి, మాకు సంబంధం లేదు అదంతా. సో ఎనీవేస్ దట్ వాస్ ఫ్యాంటాస్టిక్ బై బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ బాయ్స్ గట్టిగా క్లాప్స్ కొట్టాలి. yes, సో మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు ఫినిష్ చేసుకున్నారు టాస్క్. సో మరి నెక్స్ట్ మనం గేమ్స్ లోకి వెళ్దాము. బట్ దానికంటే ముందు వీళ్ళకి థ్యాంక్ చేద్దాము, బికాజ్ చాలా బాగా ఎంటర్టైన్ చేశారు బాయ్స్ అండ్ గర్ల్స్. బాయ్స్ థ్యాంక్ యూ సో మచ్, అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ. ఓకే, సో మరి 100th ఎపిసోడ్ లో కూడా గేమ్స్ యాజ్ యూజువల్లీ అలాగే ఉంటాయి, కానీ మీకు ఆ డిఫరెన్స్ చూపించాలి కాబట్టి మనం ఇంకొంచెం డిఫరెంట్ గా చేసుకుంటున్నాము. సో మరి మనం గేమ్స్ లోకి వెళ్ళిపోదాము. మరి ఫస్ట్ గేమ్ పరుగు. మన పరుగు ఇప్పటిదాకా ఫిష్ శాండిల్స్ తో ఆడాం అండ్ గోల్ సంచులతో ఆడాం, కానీ ఇప్పుడు డిఫరెంట్ గా ఆడబోతున్నాం. సో దానికంటే ముందు రెండు ఉండవు, కొత్తగా ఉంటుంది. సో మరి ఆ కొత్తగా ఏంటి చూడాలంటే ఫస్ట్ గా మనం బాయ్స్ నుంచి 4 మెంబర్స్ అండ్ గర్ల్స్ నుంచి 4 మెంబర్స్ ని పిలిచేద్దాం. మరి బాయ్స్ నుంచి 4, గర్ల్స్ నుంచి 4 వచ్చేసారు. మరి ఇక గేమ్ కి కావాల్సింది ప్రాపర్టీస్ ప్లే. ఓకే, సో మరి ప్రాపర్టీస్ అనుకున్నాము. ప్రాపర్టీస్ అనగానే ఫిష్ శాండిల్స్ ఇలా పెద్ద పెద్ద ప్రాపర్టీస్ ఉంటాయి అనుకుంటారు, కానీ చాలా చిన్న ప్రాపర్టీ. జస్ట్ ఆ రోప్, ఒక చిన్న థ్రెడ్ లాంటి రోప్ అండ్ ఇదన్నమాట మన 100th ఎపిసోడ్ స్పెషల్. సో చిన్న థ్రెడ్ ఉంటుంది. సో ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు, ఇక్కడ 4 మెంబర్స్ ఉన్నారు. ఎలా సరిపోతుందని అనుకుంటున్నారు కదా, ఈ థ్రెడ్ చాలా చిన్నది, వాళ్ళకి పట్టదు, చిన్న పిల్లలకు కూడా కాదు. కానీ ఈ రోజు ఈ థ్రెడ్ ఎలా ఉపయోగపడుతుంది ఏంటనేది ఇందు నీరు కలిసి చూపెట్టబోతున్నాం, ఏమంటారా? ఓకే, సో మరి గేమ్ ఎలా ఆడాలో మనం చెప్పే కన్నా చూపిస్తే చాలా బాగుంటుంది. ఓకే రైట్, మరి చూసారు కదా ఇక్కడ రైట్ లెగ్ అండ్ లెఫ్ట్ లెగ్ ఇలా టై చేస్తాం. అండ్ 4 మెంబర్స్ లో మరి ఇద్దరికి టై చేస్తాం. సో 4 మెంబర్స్ ఇలా నడుచుకుంటూ, సరే ఎలా అంటే అలా అన్నమాట, గెంతుతో అయితే గెంతుతూ అండ్ గెంతలేదు కాబట్టి పర్వాలేదు. మీరు ఇక్కడి నుంచి అక్కడి వరకు వెళ్ళి అక్కడ బౌల్ లో ఉన్న 4 బాల్స్ లో ఒక్కొక్కరు ఒక్కొక్క బాల్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి అక్కడ yellow కలర్ బౌల్ లో వేయాలి. సో 4 వెళ్ళాలి, 4 రావాలి. 4వ బాల్ పడే వరకు కూడా టైమర్ కౌంట్ చేస్తాం. సో మరి బాయ్స్ ఫాస్ట్ గా చేస్తారా, గర్ల్స్ ఫాస్ట్ గా చేస్తారా అనేదే గేమ్. ఓకే రైట్, హియర్ వి గో. 3, 2, 1 గో. ఓకే రైట్, ఇలా ఆడాలన్నమాట. అక్కడున్న 4 బాల్స్ అంటే ఆ బాల్ లో 4 బాల్స్ ఉంటాయి, 4 మెంబర్స్ ఉంటారు. 4 బాల్స్ తీసుకొని తక్కువ టైంలో బాయ్స్ చేస్తారా గర్ల్స్ చేస్తారా అనేది మన పరుగు. సో మరి ఫస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి బాయ్స్ రెడీగా ఉన్నారు. పరుగు ఆడడానికి here we go. 3, 2, 1 go.
పరుగు పరుగు ఆడడానికి ఆఫ్టర్ బాయ్స్. సో ఎలా ఆడతారో చూద్దాము. హియర్ వి గో. 3, 2, 1 గో. సో మరి మనం ఫినిష్ చేసుకున్నాము పరుగు పరుగు. సో మరి ఈ రోజు పరుగు పరుగు చాలా 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 స్పెషల్ గా అనిపించింది. సో ఫైనలీ వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాము. హియర్ వి స్టార్ట్ విత్ బాయ్స్. సురేష్, గేమ్ ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది, చాలా ఎంజాయ్ అనిపించింది. సో వంశీ, గేమ్ ఎలా ఉంది వంశీ? ఫన్నీగా, ఎంజాయ్మెంట్ గా. వేణు, గేమ్ ఎలా ఉంది? వేణు, ఫన్నీగా ఉంది, అంటే ఇంట్రెస్ట్ గా ఉంది. సో నవ్య, మన పరుగో పరుగో గేమ్ ఆడావు కదా, నీకు ఎలా అనిపించింది? చూస్తే చాలా ఈజీగా ఉంది, కానీ ఆడితేనే మనకి తెలుస్తుంది దాని వాల్యూ. సౌమ్య, మన పరుగో పరుగో గేమ్ ఆడావు. హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్? చాలా టఫ్ గా ఉంది. సో మనీషా, మరి నీకు ఎలా అనిపించింది మన పరుగో పరుగో గేమ్? చాలా డిఫికల్ట్ ఉంది. చందన, గేమ్ ఎలా అనిపించింది? చాలా ఫన్నీగా ఉంది. సో మరి ఫైనలీ స్కోర్స్. సో మరి ఫాస్ట్ గా మరి గర్ల్స్ స్కోరింగ్ దగ్గరికి వెళ్ళిపోతాం. మరి మా గర్ల్స్ చేశారు 54 సెకండ్స్ లో. సో మరి మా బాయ్స్ చేశారు 28 సెకండ్స్ లో. పరుగో పరుగో విన్నర్స్ బాయ్స్. బాయ్స్ అండ్ గర్ల్స్, గివ్ దెమ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. మరి చూశారు కదా, మొత్తానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు మన 100 ఎపిసోడ్ సందర్భంగా నిజంగా ఫుల్ టు ఎనర్జెటిక్ గా మనకి ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. అదే విధంగా మనం కూడా మంచి మంచి గేమ్స్ తో అండ్ మంచి మంచి యాక్టివిటీస్ తో వాళ్ళు కూడా ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నాం. సో ఇదే జోష్ తో మనం నెక్స్ట్ మన ఒక గేమ్ కి వెళ్లే ముందు వాళ్ళ నుంచి ఒక స్పెషల్ పెర్ఫార్మెన్స్ చేయడానికి మరి రెడీగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్. హడుడు హరాడుడు నువ్వు 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 నాకు సరైనడు. అఖిల్ చేశాడు, మెడ్లీ చిరంజీవి అద్భుతంగా చేశాడు. ఒక్కొక్కసారి నాకు అనిపిస్తుంటుంది ఇలాంటి టాలెంటెడ్స్ ఈ కాలేజీలో ఉన్నారంటే అది చాలా ఆనందంగా ఉంది. సో అఖిల్, ఒక్కసారిగా నీకు కంగ్రాచులేషన్స్ అండ్ గట్టిగా క్లాస్ కొట్టాలి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్ళిపోతున్నాము. మరి ఆ గేమ్ చాలా కలర్ఫుల్ గా ఉండబోతుంది, చాలా ఎంటర్టైనింగ్ గా ఉండబోతుంది. మరి ఆ గేమే బెలూన్ బ్లాస్ట్. సో మరి బెలూన్ బ్లాస్ట్ కి కావాలి బాయ్స్ నుంచి ఇద్దరు అండ్ గర్ల్స్ నుంచి ఇద్దరు. సో మరి ఫస్ట్ బాయ్స్ నుంచి ఎవరు వస్తున్నారు చూద్దాం. ఇద్దరు. సో బాయ్స్ నుంచి 2 బాయ్స్. కమ్ ఆన్ బాయ్స్, కమ్ ఫార్వర్డ్. ఓకే, మరి బాయ్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు కాబట్టి మన బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడటానికి మా గర్ల్స్ కూడా రెడీగా ఉన్నారు. హియర్ వి గో. 2 గర్ల్స్, కమ్ ఫార్వర్డ్ గర్ల్స్. సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు. మరి నెక్స్ట్ బెలూన్ బ్లాస్ట్ ఆడడానికి మనకి కావాలి బెలూన్స్. సో బెలూన్స్ ప్లేయర్స్. సో మరి బెలూన్ బ్లాస్ట్ కి సంబంధించి ప్రాపర్టీస్ అంటే ఇక్కడ ఒక సర్కిల్ లో మనకి బెలూన్స్ చక్కగా కింద అతికించున్నాయి కదా. సో మరి గేమ్ ఎలా అంటే, సో మరి గర్ల్స్ ఈ గేమ్ ఫస్ట్ ఆడతారు.
సో మరి గేమ్ ఎలా ఆడాలంటే యాక్చువల్ గా ఒకళ్ళ రింగ్ లో ఉంటారు, ఇంకొకళ్ళు గైడ్ చేస్తూ ఉంటారు. సో బెలూన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అనేది మీకు కనిపించదు కాబట్టి సో మీ ఫ్రెండ్ మీకు హెల్ప్ చేస్తుంది. సో ఆ స్టిక్ పట్టుకొని ఆ మాస్క్ వేసుకొని కనిపించదు కాబట్టి సో అలా కూర్చొని 90 సెకండ్స్. సో మరి 90 సెకండ్స్ లో మరి బాయ్స్ ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారా అండ్ గర్ల్స్ ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారా అనేదే మన బెలూన్ బ్లాస్ట్. ఓకే సో గర్ల్స్ అర్థమైందా? యా, దీనికి టైమర్ ఉంటుంది, ఎవరు మాక్సిమం బెలూన్స్ పగలగొడతారు అనేది గేమ్. ఓకే సో మరి మీరు ఈ రింగ్ లో నుంచి బయటకు వెళ్ళకూడదు, ఉండాలి. ఓకే, అదే కండిషన్ మీకు. సో మరి ఫస్ట్ గా సో గర్ల్స్ మీ ఇద్దర్లో ఎవరు ఫస్ట్ వస్తున్నారు? Okay, so let's start the game with girls. Here we go. 3, 2, 1, go. సో మరి గర్ల్స్ నుంచి నెక్స్ట్ ఇంకొక గర్ల్ రెడీగా ఉంది ఆడడానికి. Here we go. 3, 2, 1, go. ఓకే, మరి మొత్తానికి మా గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు బెలూన్ బ్లాస్ట్. ఇప్పుడు మరి బాయ్స్ రెడీగా ఉన్నారు. సో మరి మాకంటే మరి ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో లేదో చూద్దాం. Here we go. మరి బాయ్స్ ఆర్ యు రెడీ? Yes. Come on. 3, 2, 1, go. Here we go. 3, 2, 1, go. మరి మనం ఫినిష్ చేసుకున్నాం బలూన్ బ్లాస్ట్. సో మరి ఫైనల్లీ స్కోర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. అండ్ మొత్తానికి మరి మా గర్ల్స్ 180 సెకండ్స్ లో మరి 3 బెలూన్స్ బ్లాస్ట్ చేశారు. కమ్ ఆన్ గర్ల్స్. మా బాయ్స్ చేశారు 180 సెకండ్స్ లో 7 బలూన్స్. మొత్తానికి బెలూన్ బ్లాస్ట్ విన్నర్స్ బాయ్స్. బాయ్స్ కంగ్రాట్యులేషన్స్. And girls, thank you so much. Okay, so మరి బాయ్స్ గెలిచినందుకు గాను బాయ్స్ నుంచి ఓ బ్యూటిఫుల్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ బై శ్రీకాంత్. సో శ్రీకాంత్, are you ready? Yeah, go. రంగు రంగు సకలెక్కి ఇంగు రంగు వచ్చినాడు పిల్లగాడు, ఏ టెంగు టెంగు బెల్లు కొట్టి ముందు సైడు ఎక్కమంటూ పెంచినాడు. ముగ్గు మంచి పిల్లగాడు కానీ నీ లోపు లోటు కంది రోడ్డు, ఎత్తు పళ్ళం వస్తే నన్ను సిగ్గు సిగ్గు చేయకుండా ఊరుకోడ్డు. చూపికొచ్చినోడ మళ్ళ నీకు దూది మండు రాస్తాడు, ఒక్కసారి వచ్చి చూడు. హెడుడు హడుడు రాడు నువ్వు 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 నాకు సరైనడు. ఓకే, సో మరి నెక్స్ట్ ఇంకో సూపర్ డూపర్ ఎక్సలెంట్ గేమ్ లోకి వెళ్దాం.
బట్ దానికంటే ముందు ఓ స్పెషల్ టాలెంట్ తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి అష్రఫ్ జాకబ్ is ready. So now let's welcome him. Which talent? I mean, like, what is your talent which you are going to expose here? లైక్ dialogue. Ready? 3, 2, 1, go! వ్యాపారితానికే పోతర్నే అనుకున్నావు పే సూతర్ని కాశీ బాతేస్తా Okay, so మరి అష్రఫ్ మంచి డైలాగ్ తో మనల్ని ఎంటర్టైన్ చేశాడు. So మరి నెక్స్ట్ జాకబ్ is coming. నేను తెలుగులో డైలాగ్ చెప్తా. సో ఆల్రెడీ చెప్పేసావు తెలుగులో డైలాగ్. ఇంకా డిఫరెంట్ గా చెప్తాడు. Now you can start. నా కొంచెం తీకుంది దానికో లేకుంది. That's wonderful. Thank you, Jacob. Oh, thank you so much. థ్యాంక్ యూ. రైట్. That's wonderful. So మరి నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ గేమ్ లోకి వెళ్దాము. మరి ఆ గేమే పకడో పకడో. పకడో పకడో గేమ్ కి కావాలి బాయ్స్ నుంచి ఇద్దరు, Girls నుంచి ఇద్దరు. అండ్ Properties. సో హియర్ వి గో విత్ ద ప్రాపర్టీస్. సో మరి నెక్స్ట్ బాయ్స్ నుంచి ఇద్దరు కావాలి కాబట్టి సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారో చూద్దాము. సో So బాయ్స్ let's welcome boys. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. సో మరి నెక్స్ట్ గర్ల్స్ నుంచి ఇద్దరు ఎవరు వస్తున్నారో చూద్దాము. సో గర్ల్స్ నుంచి ఇద్దరు ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. Come on girls. Come forward. ఓకే, సో మరి బాయ్స్ నుంచి ఇద్దరు, గర్ల్స్ నుంచి ఇద్దరు వచ్చేసారు. మరి గేమ్ ఎలా ఆడాలో చూసేద్దాము. హియర్ వి గో విత్ ద ప్రాపర్టీస్. అండ్ ఈ గేమ్ బేసిక్ గా చెప్పడం కన్నా చేసి చూపిస్తే చాలా బాగుంటుంది. సో మాక్ చేయడానికి నేను ఇందు రెడీగా ఉన్నాను. సో ఇందు రెడీ? yes. Every time you try, I want to say goodbye. సో మరి ఇక్కడ ఇద్దరు రెండు రింగ్స్ లో ఉంటారు అండ్ ఒకళ్ళు అక్కడ ఫుల్ ఆఫ్ స్మైలీ బాల్స్ తో ఉన్న టబ్ పట్టుకుంటారు అండ్ ఇంకొకరు ఎంటీ టబ్ పట్టుకుంటారు. సో మరి అటుపక్క తిరిగి బాల్స్ వేస్తారు అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఆ బాల్ ని క్యాచ్ చేయాలి. రింగ్ లో నుంచి కదలకుండా మనం ఈ బాల్స్ ని పిక్ చేయాలన్నమాట. ఓకే, అండ్ ఈ గేమ్ మెయిన్ గా టైం మీద బేస్ అయి ఉంటుంది. సో మరి 90 seconds లో బాయ్స్ ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారా ఆర్ గర్ల్స్ ఎక్కువ బాల్స్ కలెక్ట్ చేస్తారా అనేది గేమ్. సో హియర్ వి గో విత్ ద మాక్. 3, 2, 1, go. పట్టుకో 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 హర పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టనే పట్టుకో. ఓకే, సో మరి చూసారు కదా మరి పకడో పకడో గేమ్ ఇలా ఆడాలన్నమాట. సో ఆపోజిట్ డైరెక్షన్స్ లో హిందూ ఇలా పట్టుకొని ఉంటుంది అండ్ స్మైలీ బాల్స్ తో 90 seconds లో మరి బాయ్స్ ఎక్కువ బాల్స్ వేస్తారా అండ్ గర్ల్స్ ఎక్కువ బాల్స్ వేస్తారా చూద్దాం. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి మరి మా గర్ల్స్ నుంచి రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? yes, Come on. let's go. Three, two, one, go. పట్టుకో 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 హర పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టనే పట్టుకో. ఆడే పాడే ఇడ హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో. ఆమనే పట్టుకో కేపులో పెట్టుకో జాటగా మాటగా ముక్కులే పెట్టుకో. మార్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్క సారి ఉట్టినే కొట్టుకో. గుర్తు ముట్టుకో 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 హత్తగా హత్తుగా హత్తుకో హత్తుకో. కాయ్ కట్టి చిక్కు కట్టి చిక్కు కాయ్ కట్టి చిక్కు కట్టి చిక్కు. ఓకే, సో మరి యాక్చువల్ గా ఇక్కడ చూస్తే 4 ఉన్నాయి కానీ ఒకటి చేత్తో తీసి ఇలా వేయడం వల్ల ఒకటి కౌంట్ చేయము. సో టోటల్ బాల్స్ 1, 2, 3 బాల్స్. మా గర్ల్స్ 90 seconds లో మరి 3 బాల్స్ కలెక్ట్ చేశారు. మరి బాయ్స్ అంతకంటే ఎక్కువ కలెక్ట్ చేస్తే మీరే విన్ అవుతారు మన పకడో పకడో గేమ్ లో. సో బాయ్స్ ఆర్ యు రెడీ? యా, లెట్స్ గో. ఓకే, సో మరి బాయ్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. పకడో పకడో. హియర్ వి గో ఫ్రమ్ 3 to 1. 3, 2, 1, go. పట్టుకో 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 హర పట్టుకో పైలా పదిస్తే పట్టుకో పట్టుకో జూలి జాలి పట్టు చుట్టనే పట్టుకో. ఆడే పాడే ఇడ హట్టుగా పెట్టుకో ఏడే అయినా నీదే హాయిగా చుట్టుకో. ఆమనే పట్టుకో కేపులో పెట్టుకో జాటగా మాటగా ముక్కులే పెట్టుకో. మార్చినే కొట్టుకో కొట్టుకో మర్రక్క సారి ఉట్టినే కొట్టుకో. గుర్తు ముట్టుకో 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 హత్తగా హత్తుగా హత్తుకో.
మరి బాయ్స్ ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో కౌంట్ స్టార్ట్ చేద్దాము. 1 2 3 4 5 6 7 8 9 10 balls. So finally మన 100th episode of జల్ జల్ జిగాలో పకడో పకడోలో విన్నర్స్ సూపర్ బాయ్స్, కంగ్రాచులేషన్స్. గర్ల్స్ థ్యాంక్ యూ. ఓకే, సో మరి పకడో పకడోలో కూడా విన్నర్స్ మా బాయ్స్. ఎస్, మా బాయ్స్. సో మరి మా బాయ్స్ గెలిచినందుకు నేనైతే ఫుల్ టు హ్యాపీగా ఉన్నాను. బట్ నితిన్ అండ్ వాళ్ళ గర్ల్స్ మాత్రం చాలా 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 అప్సెట్ అయిపోయారు. అప్సెట్ అయ్యారని మీరు అనుకుంటున్నారు, కానీ అప్సెట్ అస్సలు కాలే. మేము బేసిక్ ఏంటంటే బాయ్స్ గెలిచినా మేము గెలిచినా ఎవరైనా ఒకటే స్టూడెంట్స్, అందరూ ఫ్రెండ్స్ కాబట్టి సో మా గర్ల్స్ స్పోర్టివ్ గా తీసుకొని గెలిచింది మా బాయ్సే కదా అని వాళ్ళ సెలబ్రేషన్స్ మా సెలబ్రేషన్స్ గా ఫీల్ అయ్యి మరి మా గర్ల్స్ ఒక మంచి పెర్ఫార్మెన్స్ చేయడానికి శిరీష రెడీగా ఉంది విన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేయడానికి. సో లెట్ మీ ఇన్వైట్ శిరీష. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళు అంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట కట్టుకుంటే సింగార కుంకుమెట్టి పెట్టబట్ట తిట్టుకుంటే అద్దోళ్ళు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. Okay, that was super performance by Sirisha. Boys and girls, give her a big round of applause. నువ్వు సూపర్ మచ్చి, సూపర్ వండర్ఫుల్. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఫర్ శిరీష. సో థ్యాంక్ యూ శిరీష. Thank you. సో మరి నేను మీకు చెప్పినట్టుగా కేవలం టాలెంట్ మాత్రమే కాదు, టాలెంట్ తో పాటు లక్ తో లింక్ అయి ఉన్న గేమ్ లోకి ఇప్పుడు మనం వెళ్తున్నాము. మరి ఆ గేమే Silente Science. సో మరి ఇప్పుడు సైలెంట్ సై గేమ్ చూస్తున్నారు. బ్యూటిఫుల్ ప్రాపర్టీస్ అంటే గ్రీన్ కార్పెట్ విత్ ఫుల్ ఆఫ్ Chocolates, fruits and balls. అండ్ ఇక్కడ ఒక మ్యాట్ ఉంది. అయితే ఈ గేమ్ ఏంటంటే బాయ్స్ నుంచి 5 గర్ల్స్ నుంచి 5 వస్తారు. వాళ్ళు వచ్చిన తర్వాత గేమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో ముందుగా బాయ్స్ నుంచి 5 మెంబర్స్ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. So let me invite 5 girls. Come forward. గర్ల్స్ నుంచి 5 మెంబర్స్ అండ్ బాయ్స్ నుంచి 5 మెంబర్స్ వచ్చేసారు మన సై అంటే సై గేమ్ ఆడటానికి. అండ్ ఇక్కడ కలర్ఫుల్ ప్రాపర్టీస్, గ్రీన్ కార్పెట్ అండ్ ఫుల్ ఆఫ్ చాక్లెట్స్, బాల్స్ అండ్ ఫ్రూట్స్. సో అలాగే మనకు ఒక బ్లాక్ మ్యాట్ కూడా ఉంటుంది. సో ఫస్ట్ ఈ గేమ్ హిందూ టీమ్ అంటే బాయ్స్ ఆడటానికి వస్తే 5 మెంబర్స్ లో ఒకళ్ళు ఆ బ్లాక్ మ్యాట్ లో పడుకొని ఉంటారు. సో బోర్లా సో ఒకళ్ళు పడుకొని ఉంటారు, మిగతా 4 4 కార్నర్స్ ని హోల్డ్ చేస్తూ క్యారీ చేస్తూ ఈ మ్యాట్ మీదుగా తీసుకెళ్తారు, గ్రీన్ కార్పెట్ మీదుగా. సో ఇక్కడున్న ప్రాపర్టీస్, ఫ్రూట్స్ అయితే ఏంటి, బాల్స్ అయితే ఏంటి అండ్ చాక్లెట్స్ అయితే ఏంటి పిక్ చేసుకొని మ్యాట్ లో వేసుకోవాలి. వెళ్ళేటప్పుడు మాత్రమే వేసుకోవాలి, వచ్చేటప్పుడు మాత్రం ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. ఎస్, సో మరి బాయ్స్ అండ్ గర్ల్స్ లో ఇందాక మా బాయ్స్ ఆడారు కాబట్టి ఇప్పుడు గర్ల్స్ స్టార్ట్ చేస్తారు గేమ్. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? ఎస్, సో మరి సైలెంట్ సై ఆడేద్దాము గర్ల్స్ తో. సో గర్ల్స్ ప్లీజ్ కమ్. సో మరి గర్ల్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. సైలెంట్ సై హియర్ వి గో. 3 2 1 గో. మరి గర్ల్స్ చాలా చాలా బాగా కలెక్ట్ చేశారు. ఎనీవేస్ కౌంట్ స్టార్ట్ చేద్దాము. సో విత్ చాక్లెట్స్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56
57, 58, 59, 60, 62, 63, 64, 65, 66, 67, 68, 69, 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79, 80, 81, 82, 83, 84, 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98, 99, 100, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 18 and 19. Okay, so total chocolates 119. Balls 1, 2, 3, 4. 4 balls. And next fruits 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 fruits. Girls 3 games గెలవలేదు కాబట్టి బాగా కసి మీద ఉన్నారని అర్థమైంది. సో ఎనీవేస్ లెట్స్ గో. Three, two, one, go! ఓకే, సో మరి బాయ్స్ ఏమేమి ఎన్ని కలెక్ట్ చేశారో కౌంట్ స్టార్ట్ చేద్దాము ఫ్రమ్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, good first. 35, 36, 37, 38, 39, 40, 41, 42, 43, 44, 45. సో బాయ్స్ కలెక్ట్ చేసిన చాక్లెట్స్ 45. నెక్స్ట్ మరి బాయ్స్ కలెక్ట్ చేసిన ఫ్రూట్స్ 1, 2, 3, 4 ఫ్రూట్స్ అండ్ బాల్స్ 1, 2. సూపర్. ఓకే రైట్, మొత్తానికి బాయ్స్ గర్ల్స్ ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు సై అంటే సై. ఫైనలీ మనం ఈ సై స్కోర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. యాక్చువల్లీ పిక్ చేసిన దాన్ని బట్టి అయితే గర్ల్స్ చాలా బాగా పిక్ చేశారు. అవి చాక్లెట్స్ అయినా ఫ్రూట్స్ అయినా బాల్స్ అయినా. బట్ బాయ్స్ అంత బాగా పిక్ చేయలేదు. బట్ బాయ్స్ విన్ అయ్యే ఛాన్సెస్ ఇంకా ఉన్నాయి. ఎలా అంటే, సో నా చేతిలో 3 చిట్స్ ఉన్నాయి. మరి ఈ 3 చిట్స్ లో 3 స్కోరింగ్స్ ఉంటాయి. ఒకటి చాక్లెట్స్ కి, ఇంకొకటి బాల్స్ కి, ఇంకొకటి ఫ్రూట్స్ కి. సో మా స్కోరింగ్ మాకుంటుంది, మీ స్కోరింగ్ మీకుంటుంది. సో మా స్కోర్స్ మీరు తీస్తారు అండ్ మీ స్కోర్స్ మేము తీస్తాము. సో మరి మాకు చాక్లెట్స్ కి 100 రావచ్చు అండ్ మీకు 30 రావచ్చు. ఇఫ్ ద కేస్ మేమే విన్ అవుతాం. సో ఒకవేళ బాయ్స్ కి 100 వస్తే వాళ్ళు గెలవచ్చు ఈ గేమ్ లో. సో మాకు 30 వస్తే మేము మైనస్ అయినట్లే. సో మరి 100 ఎవరికి వస్తుంది అండ్ ఈ గేమ్ లో లక్ ఎవరికి ఉంటుంది, ఎక్కువ ఉంటుందో చూద్దాము. సో మరి ఈ చిట్స్ డిసైడ్ చేస్తాయి ఫైనల్ స్కోర్. ఓకే, మరి మొత్తానికి ఫస్ట్ గా సై అంటే సై గేమ్ మరి మా గర్ల్స్ ఆడారు కాబట్టి మా గర్ల్స్ స్కోర్స్ ని మరి బాయ్స్ డిసైడ్ చేస్తారు. అండ్ ఫస్ట్ గా గర్ల్స్ మనకు కావాల్సిన స్కోరింగ్ ఏంటి? చాక్లెట్స్. చాక్లెట్స్ 100. సో గర్ల్స్ కలెక్ట్ చేశారు చాక్లెట్స్ 119 అండ్ బాయ్స్ ఇచ్చారు 100. 119 into 100. నెక్స్ట్ గర్ల్స్ మనకు కావాల్సింది బాల్స్. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేసాం? 4 బాల్స్. సో 4 బాల్స్ కి బాయ్స్ ఇచ్చే స్కోర్ 50. సో 4 into 50. లాస్ట్ గా మిగిలినవి ఫ్రూట్స్. సో 30. రైట్. సో మరి బాయ్స్ స్కోర్స్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో మరి బాయ్స్ ఫస్ట్ మనకి దేని స్కోర్ కావాలి? ఫ్రూట్స్. సో 30. సో 4 into 30. నెక్స్ట్ దేని బాల్ 100. 2 into 100. అండ్ లాస్ట్ గా మిగిలినవి చాక్లెట్స్. చాక్లెట్స్. సో మరి చాక్లెట్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? 45. 50. సూపర్. 45 into 50.
మరి ఫైనల్ స్కోర్స్ ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము ఆఫ్టర్ కౌంట్ డౌన్. సో లెట్స్ స్టార్ట్ ద కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 to 1. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మరి మా బాయ్ స్కోర్ 2570. ఓకే మరి పాపం వీళ్ళ బాయ్స్ స్కోర్స్ అలా ఉంటే మరి మా గర్ల్స్ చేశారు 12,550. Super wonderful. Anyways, that's wonderful, boys. Thank you so much. And thank you, girls. Thank you. Okay, so మరి మనం చాలా సక్సెస్ఫుల్ గా చాలా వండర్ఫుల్ గా 100th ఎపిసోడ్ ఆఫ్ జిల్ జిల్ జిగా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. యాక్చువల్లీ జిల్ జిల్ జిగా అనేది చాలా డిఫరెంట్ బికాస్ ఇదంతా టీమ్ వర్క్, టీమ్ కోఆర్డినేషన్, మేకప్ నుంచి ప్యాకప్ వరకు చాలా 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 ఉంటాయి. అటు డైరెక్షన్ డిపార్ట్మెంట్ గానీ, మేకప్ గానీ, కెమెరామెన్స్ గానీ, డ్రైవర్స్ గానీ, కోఆర్డినేషన్ గానీ, ప్రొడక్షన్ గానీ, ఎవ్రీథింగ్. అండ్ ఫైనలీ ఈ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత ఎడిటింగ్ నుంచి ప్రివ్యూ అండ్ టెలికాస్ట్ వరకు సో వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా జిల్ జిల్ జిగా థ్యాంక్స్ చెప్తుంది. బికాస్ జిల్ జిల్ జిగా 100 ఎపిసోడ్స్ చేసుకుంది అంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ యువర్ సపోర్ట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారు మా టీమ్ లో, వాళ్ళందరికీ మేము మా సెలబ్రేషన్స్ ని కలిపి చేసుకుంటున్నాము. ఓకే వ్యూయర్స్, చూసారు కదా, ఇది ఈ రోజు మన జిల్ జిల్ జిగా. మరో బ్యూటిఫుల్ ఎపిసోడ్ లో, మరో వండర్ఫుల్ కాలేజ్ లో మళ్ళీ మేము మిమ్మల్ని కలుసుకుంటాము. Until then, this is me, Indu and Nitin signing off. Bye-bye. And bye-bye. Hi, hello, welcome to జిల్ జిల్ జిగా అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజ్ ని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?